అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఈరోజు అరుణాచలం బయలుదేరుతున్నాము. అందుకే 4కే ఎర్లీ అవర్స్లో లేచాము. లేచి నేను మా మనవరాలు పూజ చేస్తుంటే మా కోడలేమో ఆ, పులిహోర, ఆ, పాలకూర రైస్ అవన్నీ జర్నీకి అవన్నీ ప్యాక్ చేస్తుంది అన్నమాట. ఫుడ్ ప్యాక్ చేస్తుంది వండి. ఇంకా ఫణి ఏమో కంపెనీ తరపున మ్యాచ్కి వెళ్ళాడండి, క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాడు. వాడు అట్నుంచి అటే వచ్చేస్తాడనమాట, రూమ్కి వచ్చేస్తాడు. మేమేమో కోడల్ని మనవరాలు తీసుకుని మేము బయలుదేరుతున్నాం అనమాట. అరుణాచలం వెళ్తున్నామంటే ఏదో సంతోషం ఆగట్లేదండి అసలు. అందరికీ బాయ్ చెప్పమ్మా అని అంటే చెప్తుంది. మేము అరుణాచలం వెళ్తున్నాం బాయ్ అని ఎంత ముద్దుగా చెప్తుంది. ఇంకా బయలుదేరేటప్పుడు మా ఫ్యామిలీలో ఎదురు రమ్మంటారండి కంపల్సరీ. ఎటైనా లాంగ్ జర్నీ వెళ్తుంటే ఎదురు రమ్మండం అదొక అలవాటు అనమాట. మీ ఇంట్లో కూడా ఈ అలవాటు ఉందా? ఇంక ఇలా బయలుదేరుతున్నప్పుడు కొంచెం కొంచెం తెల్లవారుతుంది కదా, అంతా మబ్బంతా రెడ్డిష్గా వచ్చేసింది. సూర్యుడు వచ్చే ముందు ఎలా ఉంటుందండి సూర్యోదయం ముందు. ఇంకా అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను. అరుణాచలం లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాము, కానీ అప్పుడు గిరి ప్రదక్షిణ వీలు కాలేదండి. గిరి ప్రదక్షిణ చేయడం వీలు కాక జస్ట్ దర్శనం చేసుకుని వచ్చేసాం. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేద్దామని వెళ్తున్నాం అన్నమాట. చెయ్యాలి, నడవాలని ఉంది. 14 కిలోమీటర్స్ అంటున్నారు. ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. నేను చేయగలుగుతానా లేదా అని అదొక మైండ్లో, ఎవరిని మాట్లాడుతున్నా మైండ్లో అదే తిరుగుతుంది. నేను చేయగలుగుతానా, ఆ శివయ్య అనుగ్రహం ఎలా ఉందో నా మీద అనే ఇల్లో ఉన్నాను. మా మనవరాలు చక్కగా కబుర్లు చెప్తుంది. కబుర్లు చెప్తూ గోవిందనామాలు 4 లైన్స్ భలే చెప్తుందండి అది. ఆ గోవిందనామాలు చెప్తూ ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు అలా నా దగ్గరకు వచ్చేసి నన్ను చెప్పమంటుంది అనమాట. గోవిందనామాలు చెప్తామని తను స్టార్ట్ చేస్తుంది. అలా గోవిందనామాలు చెప్తూ నిద్రపోతుంది అనమాట. ఎన్ని చెప్తున్నా నా మైండ్లో మాత్రం గిరి ప్రదక్షిణ చేయగలుగుతానా లేదా, నడవగలుగుతానా లేదా, ఇదే ఆలోచన ఉందండి నాకైతే. పిల్లలు ఏమంటున్నారు, అంతగా చేయలేకపోతే అక్కడ ఆటోలు తిరుగుతూ ఉంటాయి, మీరు ఆటో ఎక్కొచ్చు అంటున్నారు, కానీ నాకు నడవాలని బాగుంది. కడప దాటిన దగ్గర నుంచి మనకి ఎలా ఉంటుందంటే తిరుపతి కొండ ఎక్కినట్టు అండి. సేమ్ చూసారు, అవతల కొండకి ఈక్వల్గా వెళ్ళిపోతాం అనమాట అప్. తర్వాత దిగేప్పుడు మళ్ళీ సేమ్ మనం తిరుపతి కొండ ఎక్కి దిగిన ఫీలింగే ఉందన్నమాట అక్కడ. దిగేప్పుడు మామిడి తోటలు ఉంటాయండి, చాలా అనమాట. అన్నీ మామిడి తోటలే ఉంటాయి. ఇక్కడే మేము ఆగి టిఫిన్ కూడా చేసాము. ఇక్కడ ఎంత మామిడి తోట పూత చూసారా ఎంత బాగుందో. అన్నీ ఎలా అంటే చెట్టు నిండా పూత వచ్చిందండి. ఏమి ఎదురుగాలులు అలాంటివి ఏమన్నా తుఫాన్లు అవి లేకుండా ఉంటే మాత్రం ఈ ఇయర్ మామిడికాయలు బాగా వస్తాయి, మామిడి పళ్ళు బాగా తినొచ్చు అని అనుకున్నాను. అదిగోండి మనం వెళ్తూ నా దగ్గరకు వస్తూ ఉన్నాము. మేము వెళ్ళేప్పటికి 2:30 అవుతుంది, 2:30, 3 అయిపోతుంది అన్నారు మా వారు. ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ మేము వెళ్ళేలోపే ఒక దగ్గర కొంచెం ఆగాము. ఆగి జస్ట్ కాఫీ తాగామన్నమాట అక్కడ. కాఫీ తాగేసి మళ్ళీ బయలుదేరామన్నమాట. అక్కడ అన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ తీసుకోలేదులేండి, ఎందుకంటే రేపు మళ్ళీ గిరి ప్రదక్షిణ ఉంది కదా. ఓకే అండి, బాయ్.